హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎల్జీలో మనకి 2026లో QNED ఒకటి మనకి డిస్ప్లేకి వచ్చింది వాళ్ళ మోడల్. అండ్ దీంట్లో ఏంటంటే బేసిక్గా మనకి ఫస్ట్ సేమ్ జనరల్ సెట్టింగ్స్ అయితే మనకి లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవాలి, అండ్ తర్వాత కంట్రీ సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఆఫ్టర్ దట్ ఏంటంటే మనకి సేమ్ అండ్ విజన్ ఒకటి, హియరింగ్ అని చెప్పి దాంట్లో సెట్టింగ్స్ అవైలబుల్ ఉన్నాయి. అండ్ సెటప్ లెటర్ సెలెక్ట్ చేద్దాం ఫస్ట్ ప్రజెంట్ అయితే మనమే. అండ్ ఇందులో ఏంటంటే బేసిక్గా మనకి సెట్టింగ్స్లో ఏంటంటే ఇంతకుముందు రెగ్యులర్గా మనకి యూట్యూబ్ యూజ్ చేయాలంటే కంపల్సరీ మనకి నార్మల్గా ఎట్లన్నా యూజ్ చేసుకోవచ్చు, మెయిల్ ఐడి అవసరం లేకుంటే. బట్ ఈ 2026లో ఏంటంటే ఆల్ మోడల్స్కి మనకి కంపల్సరీ మనకి మెయిల్ ఐడి లాగిన్ చేయాల్సి వస్తుంది. వితౌట్ మెయిల్ ఐడి ఏంటంటే ఏ యాప్ కూడా ఓపెన్ చేయలేం. ఈమెయిల్ ఐడి నేను మ్యాండేటరీ కంపల్సరీ. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి దీంట్లో ఫస్ట్ అయితే మనకి వైఫై సెట్టింగ్స్ అయితే చేసుకుందాం. ఆఫ్టర్ నెక్స్ట్ ప్రాసెస్ ఏందో మనం చూద్దాం ఇప్పుడు. అండ్ చూడండి, ఫస్ట్ వచ్చేసి ఏంటంటే మనకి అండ్ ఇక్కడ వచ్చేసి నెట్వర్క్ సెట్టింగ్ అండ్ వైఫై కనెక్ట్ చేసుకోవచ్చు. బేసిక్గా ఏంటంటే జనరల్ సెట్టింగ్స్ అయితే కంపల్సరీ చేయాల్సి వస్తుంది. అండ్ అగ్రిమెంట్ కూడా చేయాలి, టర్మ్స్ అండ్ కండిషన్. అగ్రి చేసినాక నెక్స్ట్ స్కిప్ చేసేద్దాం. అండ్ సెలెక్ట్ చేసేసి అగ్రి ఆల్ చేసి అండ్ ఆఫ్టర్ ఏంటంటే కనెక్షన్ అడుగుతుంది, ఇంటర్నెట్ కనెక్షన్ అండ్ సెటప్ బాక్స్ అది. అండ్ నెక్స్ట్ ఇది ఒకటి స్కిప్ చేసేద్దాం. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి సేమ్ లాస్ట్ ఇయర్ లాగానే ఇది కూడా సేమ్ మనకి మినీ ఎల్ఈడి అండ్ 120 హెర్ట్జ్ ఉంది, డాల్బీ అట్మాస్ ఉంది. అండ్ ఇంకోటి ఇది ఫస్ట్ మెయిల్ ఐడి మనం లాగిన్ చేసి చూద్దాం. కంపల్సరీ మెయిల్ ఐడి మ్యాండేటరీ 2026 ఆల్ మోడల్స్, ఈవెన్ అల్ట్రా హెచ్డి అయినా, నానో అయినా, QNED అయినా, OLED అయినా కంపల్సరీ. అండ్ రిమోట్ డిజైన్ కూడా చేంజ్ చేశారు, ఇది జస్ట్ చూడండి. అండ్ వైఫై కనెక్ట్ చేసినాక హోమ్ డాష్ బోర్డ్ ఇలా వస్తుంది మనకి ఇంటర్ఫేస్, ఇది 2026ది. అండ్ ఇంకోటి ఏంటంటే కర్సర్ కూడా చాలా ఫాస్ట్ ఉంది, రిమోట్ కూడా చాలా బాగుంది, అండ్ ఆపరేటింగ్ కూడా చాలా ఈజీ ఉంది ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనకి జనరల్గా ఏదైనా యాప్ ఓపెన్ చేసి చూద్దాం ఇప్పుడు మనం. ఈ పైన అన్ని సెట్టింగ్స్ ఏం హోమ్ ఆఫీస్ కానీ, లెర్నింగ్ కానీ, యాక్సెసిబిలిటీ కానీ, ఎడిట్ కూడా చేసుకోవచ్చు, యాప్స్ కూడా మనకి డెస్క్టాప్ పైన చేంజ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే సేమ్ మనకి యాప్స్ స్టోర్ అవైలబుల్ ఉంది. సేమ్ జనరల్గా యాప్స్ అని దాంట్లో నుంచి మనకి ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అండ్ ఏదైనా చూడండి, దీంట్లో కూడా కంపల్సరీ లాగిన్ చేయమని చెప్పి చెప్తుంది అది. ఈమెయిల్ ఐడి మ్యాండేటరీ, LG థింక్ యాప్ త్రూ కానీ, మొబైల్ వెబ్ కానీ, విత్ రిమోట్ కానీ, అండ్ LG అకౌంట్ ఉన్న ఇందులో లాగిన్ చేసుకోవచ్చు. 4 అవైలబుల్ ఉన్నాయి దీంట్లో. LG థింక్ యాప్ అయితే ఇంకా బెస్ట్ ఉంటుంది. ఇప్పుడు మనకి LG అకౌంట్ సైన్ ఇన్ చేయాలి కంపల్సరీ. ఇందులో మెయిల్ ఐడి అయితే నేను లాగిన్ చేస్తాను చూడండి. ఇప్పుడు ఈమెయిల్ ఐడి లేకుంటే మనం ఏం ప్రాసెస్ ముందు ఏ యాప్ కూడా ఓపెన్ చేయలేము. ఈమెయిల్ ఐడి మ్యాండేటరీ అనేది జస్ట్ ప్రైవసీ కోసం అట్లా మెయిల్ ఐడి ఇచ్చాడనమాట. అండ్ చూడండి, యూట్యూబ్ ఓపెన్ చేస్తున్నాం జనరల్. ఇప్పుడు యూట్యూబ్ ఓపెన్ చేసినా కూడా యాప్ ఓపెన్ అవ్వదు, కంపల్సరీ సైన్ ఇన్ చేయమంటుంది. సేమ్ మనకి విత్ రిమోట్ త్రూ మనం చేద్దాం ఇప్పుడు, అలాగే మొబైల్ సెర్చ్ కూడా చేసుకోవచ్చు. నేనైతే ఒకసారి ఇందులో విత్ రిమోట్ నుంచి చేశాను, బట్ రాలేదన్నమాట. అండ్ విత్ మొబైల్ నుంచి వెబ్ నుంచి చేస్తే స్కాన్ చేసి డైరెక్ట్ అందులో మనకి నాకు మెయిల్ ఐడి చూపించింది, అందులో లాగిన్ చేశాను. ఇది మెయిల్ ఐడి నుంచి లాగిన్ చేసి లాగిన్ అవ్వట్లేదు అక్కడ. అండ్ సోషల్ మీడియా అనేది డిస్ప్లే అవుతుంది అది అక్కడ. అండ్ నెక్స్ట్ చూడండి ఒకసారి మీకు, ఎందుకంటే ఈ 2026లో ఆల్ మోడల్కి చాలామంది కస్టమర్కి ఇది కన్ఫ్యూజన్ కంపల్సరీ వస్తుంది. ఎందుకంటే బేసిక్గా కంపల్సరీ ఏంటంటే ఎవరన్నా యూజ్ చేయాలంటే కూడా ఈజీ ఉంటుంది. అండ్ దీంట్లో ఏంటంటే మనకి ఈ కొత్త QNED మోడల్లో మనకి 55 ఇంచెస్ అవైలబుల్ ఉంది, 65 కూడా ఉంది, అండ్ 75 కూడా ఉంది, అండ్ 85 ఇంచెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ మెయిల్ ఐడి అయితే టైపింగ్ చేసేసాం, పాస్వర్డ్ ఎంట్రీ చేసేసి నెక్స్ట్ చేద్దాం. అండ్ నెక్స్ట్ థింక్ యాప్ ఉంటే బెస్ట్ ఉంటుంది. థింక్ యాప్ నుంచి డైరెక్ట్ లాగిన్ చేసి యూజ్ చేసుకోవచ్చు, ఈజీగా స్కాన్ చేసుకొని. బట్ సైన్ ఇన్ చేస్తే చూడండి ఇప్పుడు డిస్ప్లే ఏమొస్తుంది మనకు అక్కడ స్క్రీన్ పైన. అండ్ దిస్ మీడియా అకౌంట్ సైన్ ఇన్ అకౌంట్ అని చెప్పి అక్కడ చూపిస్తుంది ఆల్రెడీ, LG థింక్ యాప్ అని. బట్ ఇది మొబైల్ వెబ్ నుంచి చేస్తే ఏంటంటే మనకి డైరెక్ట్ గూగుల్ నుంచి స్కాన్ చేసుకొని గూగుల్ లెన్స్ త్రూ
యూజ్ చేసుకోవచ్చు. అక్కడ డిస్ప్లే అవుతున్న కోడ్ ఎంట్రీ చేస్తే సరిపోతుంది. ఆటోమేటిక్ మనకి సైన్ ఇన్ అవుతుంది అక్కడ. ఏదైతే మెయిల్ ఐడి యూజ్ చేయాలనుకుంటున్నారో ఆ మెయిల్ ఐడి అక్కడ నుంచి యూజ్ చేసుకోవచ్చు. ఈజీగా ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి స్కాన్ చేయాలి. స్కాన్ చేస్తే మనకి గూగుల్ లెన్స్ నుండి ఆటోమేటిక్గా అక్కడ చూపించేస్తుంది. స్కాన్ అవుతుంది. అక్కడ వచ్చిన లింక్ ఓపెన్ చేసేస్తే నెక్స్ట్ వచ్చేసి మనకి జస్ట్ అక్కడ మెయిల్ ఐడి అడుగుతుంది. మీ దగ్గర ఏ మెయిల్ ఐడి యూజ్ చేయాలనుకుంటున్నారో, లేదా ఏదైనా సపరేట్గా డమ్మీ మెయిల్ ఐడి కూడా దీనికి క్రియేట్ చేసి యూజ్ చేసుకోవచ్చు. అక్కడ సైన్ ఇన్ చేసేసి జస్ట్ ఆ కోడ్ ఎంట్రీ చేయాలి. కోడ్ ఎంట్రీ చేసిన తర్వాత అక్కడ మొబైల్లో లోడింగ్ అవుతుంది. ఆఫ్టర్ దాంట్లో మనకు ఆటోమేటిక్ టీవీ స్క్రీన్లో చేంజ్ అయిపోతుంది. మనకి సైన్ ఇన్ అని చెప్పి అక్కడ చూపించేస్తుంది. మనకి ఏ మెయిల్ ఐడి నుంచి అయితే లాగిన్ చేసామో ఆ మెయిల్ ఐడి అక్కడ మనకి డిస్ప్లేలో వస్తుంది, టీవీ స్క్రీన్లో చూపిస్తుంది. మనకి మొబైల్ వెబ్ సైన్ ఇన్ అయితే కొంచెం బెస్ట్ ఉంటుందండి. స్కాన్ చేస్తే బెస్ట్. జస్ట్ ఆ స్కాన్ చేసే క్యూఆర్ కోడ్ ఆటోమేటిక్ వచ్చేస్తుంది. సెలెక్ట్ చేసేసాను, లోడింగ్ అవుతుంది. అది ఒక ఆటోమేటిక్గా డిస్ప్లే అయ్యింది చూడండి. అక్కడ చేసి మనవర్ కూకట్లపల్లి సైన్ అని చెప్పి. అండ్ నెక్స్ట్ క్లోజ్ చేసేసి ఏదైనా యాప్ ఓపెన్ చేసి చూద్దాం ఇప్పుడు మనకి. ఎందుకంటే బేసిక్గా మనకి యూట్యూబ్ ఎక్కువ యూజ్ చేసాం కాబట్టి యూట్యూబ్ ఒకసారి చూద్దాం. ఆటోమేటిక్ ఇన్స్టాల్ అవుతుంది చూడండి. ఇంతకుముందు అప్డేట్ ఆప్షన్ కూడా రాలేదు, ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఓపెన్ కూడా అవ్వలేదు. ఇప్పుడు ఇన్స్టాలింగ్ అని చెప్పి యాప్ చూపిస్తుంది అక్కడ డిస్ప్లేలో మనకి. అండ్ యూట్యూబ్ కూడా ఓపెన్ అయిపోయింది చూడొచ్చు మీరు డిస్ప్లేలో. అండ్ తర్వాత ఆటోమేటిక్ మీకు ఒకవేళ సైన్ ఇన్ చేస్తా అంటే సైన్ ఇన్ ఆటోమేటిక్ అయిపోయింది. ఒకవేళ మళ్ళీ కూడా ఏదైనా చేంజ్ చేస్తా అంటే చేంజెస్ కూడా చేసుకోవచ్చు దాంట్లో మనకి. తర్వాత ఏదైనా కంటెంట్ ఏదైనా ఓపెన్ చేసి చూపిస్తాను మీకు నేను. ఏదైనా HDR కంటెంట్ ప్లే చేస్తాం మనం. అండ్ HDR ప్లే చేసేసి అండ్ ఇక్కడ అవతార్ కంటెంట్ ఉంది, ఏదైనా ఒక కంటెంట్ ప్లే చేద్దాం. చూడండి మనకి రిమోట్లో కూడా సెట్టింగ్ చూపిస్తుంది. వాల్యూమ్ అప్ అండ్ డౌన్ చేసుకోవడం కూడా అక్కడ ప్లస్ మైనస్ది. అండ్ ఇలా ఇది బేసిక్గా అయితే 2026లో మనకి ఇలా కంపల్సరీ మెయిల్ ఐడి అయితే లాగిన్ చేసుకోవాల్సి వస్తుంది. మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు, అందరూ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ కామెంట్స్ ఏమైనా ఉంటే చేస్తే చేయండి. అక్కడ ఏదైనా ఫీడ్బ్యాక్ ఉంటే ఇవ్వండి. 2026 ఏమైనా చేంజెస్ చేయాలా ఏమైనా ఉంటే చెప్తే మనకి కంపెనీ కూడా ఫీడ్బ్యాక్ ఇవ్వచ్చు దీంట్లో మనకి. అండ్ రిమోట్ కూడా చాలా బాగుంది. కర్సర్ కూడా చాలా ఫాస్ట్ ఉంది. అండ్ ఆపరేటింగ్ సిస్టమ్ కూడా చాలా ఈజీ ఉంది చూడండి. సేమ్ 2025 లాగానే దీంట్లో కూడా సేమ్ వచ్చింది. బట్ ప్రాసెసర్ ఒకటి చేంజ్ అయింది మనకి. దీంట్లో జనరేషన్ 3 వచ్చింది అనమాట. అండ్ డిస్ప్లే కూడా చూడొచ్చు. అండ్ హోమ్ హబ్ కూడా సేమ్. నేను అక్కడ మెయిల్ ఐడి లాగిన్ చేశాను కాబట్టి ఇది ఆటోమేటిక్ ఇది ఓపెన్ అవుతుంది మనకి. అండ్ థింక్యూలో ఉన్న కూడా యాప్లో కూడా మనకి దీంట్లో యూజ్ చేసుకోవచ్చు. థింక్యూలో అయితే బెస్ట్ ఉంటుంది మనకి. అన్ని యాప్స్ వాషింగ్ మిషన్ కానీ ఫ్రిడ్జ్ కానీ కనెక్ట్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. అండ్ థ్యాంక్ యూ అండి.